అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఈ చేప తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 కేజీ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని శుభ్రం చేసుకుందాం. అయితే చేపని కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్నాము. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కడుక్కుందాము. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. బాగా క్లీన్ చేసుకున్నాము. వీటిని కొన్ని ఫ్రైకి కొన్ని కూరకి చేస్తానండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు బాగా పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉంచుకుందాము. ఇదిగోండి, శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు పట్టించి కొంతసేపు ఉంచాను కదా, వాటిని ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెడతామండి. కడాయి వేడయింది. ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంటుంది వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేడైంది. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి అండి. కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. నేను 1 టమాటా మాత్రమే వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ సరిపడా మనం కారం అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. అలాగే 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ తర్వాత రుచికి సరిపడా వేసుకుందాము. ఇది కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసేద్దాం. నేనైతే చాలా తక్కువ ఉంటున్నానండి, ఎందుకంటే కొన్ని ముక్కలు ఫ్రైకి అయితే తీసాను. ఇప్పుడు ఫ్రై కూడా చేసుకుందాం. అలాగే కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక గ్లాసులో వాటర్ అయితే వేసుకుందామండి. కొంచెం చేప ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. ఇంకోండి, ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును అయితే నానబెట్టుకున్నాను. దీన్ని బాగా జ్యూస్ చేసి కొంచెం కూర ఉడికిన తర్వాత మధ్యలో వేద్దామండి. ఒకసారి మూత తీద్దాం. భలే కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మూత తీసి. ఇదిగోండి, దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం దగ్గరకు అవుతుంది అనిపించుకుని చింతపండుని అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా నేను ఈ విధంగా చేసుకున్న చింతపండుని అయితే ఇందులో వేసుకుంటున్నానండి. చింతపండుని వేసుకుని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు. ఈ లోపల మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చెక్క వెల్లుల్లి
జీలకర్ర, గసగసాలు. దీన్ని ఇప్పుడు బాగా పొడి చేసుకుందాము. ఫ్రై చేసుకుందాం. మసాలా ముద్దనైతే ఇప్పుడు ఇందులో వేసుకుందాము. దగ్గరికి అయిందో లేదో చూద్దామండి ఒకసారి. సరేనండి, ఇప్పుడైతే మనం దంచుకున్న మసాలాను అయితే వేద్దాము. ఇప్పుడు గట్టు పెట్టి కలుపుదాం. కొద్దిగా బాగా చిక్కబడే వరకు ఉంచుదాము. ఇంకా చాలా వాటర్గా ఉంది కదండి పులుసులాగా. ఇంకా దగ్గర పండిద్దాం కొంతసేపు. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం అండి, దగ్గరికి అయిందేమో. దగ్గరికి అయిపోయిందండి. ఇంకా చాలు ఇలాగా. ఇప్పుడు మనం నాకైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయండి. చూసారు కదా, ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కొద్దిగా వేసుకుందాము. ఒక 10 సెకండ్స్ అలా కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ముక్కలు తీసి పెట్టానండి చేపల ఫ్రై కోసం, మా పిల్లల కోసమని. ఇదిగో 4 ముక్కలు. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, కలిపి పెట్టుకున్న చేపల ముక్కల్ని 10 నిమిషాల పాటు అలా ఉంచుకున్నానండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, అలాగే లెమన్, వీటిని కూడా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. చేపల ఫ్రై అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాను. కళాయి అంతా వేట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అన్నట్లకి మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టించాను. పక్కన పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నాను కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. బాగా వీట్ అయ్యాక, ఆయిల్ వీట్ ఎక్కిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలను అయితే వేసుకుందాము. ఆయిల్ వీట్ అయింది. కరివేపాకులు అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయింది. వీటిలన్నిటిని చేప ముక్కలను అయితే బాగా వీట్ అయింది కనుక ఆయిల్లో మనం చేప ముక్కలను అయితే వేసుకుందాము. చాలా తక్కువ, అంటే తక్కువ ఫ్రై చేస్తున్నాను ఈసారికి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత కొంతసేపు ఫ్రై అవనిద్దాం. చూద్దాం ఫ్రై అయింది లేదో. కొంచెం అంటే కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇటువైపు తిప్పుకుందాము. అలాగే అన్నట్లు కూడా రైస్ కూడా బాగా ఫ్రై అయి ఉంటామండి. చూడండి, బాగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా బాగా తీసుకుందాము. సిమ్లో పెట్టి బాగా. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకులను అయితే వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా పెడుతున్నాను. ఫిష్ ఫ్రై కూడా ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి.
కదా వేడి వేడి అన్నంలోకి చేపల ఫ్రై అండ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.